అయితే దేవుడిచ్చిన మాట చొప్పున అబ్రహాం గారికి తన 100వ సంవత్సరములో ఒక చక్కని బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని బట్టి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కసారి గనక మాట ఇస్తే ఆ మాట ఎప్పటికైనా నెరవేరుతుంది. ఎప్పటికైనా నెరవేరుతుంది. అది కాల మాన పరిస్థితులపై ఆధారపడలేదు, ఇక ఉండదు, ఆధారపడి ఉండదు. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు. అయితే అది పొందుకునేటువంటి స్థితి ఆ వ్యక్తులకు ఉండాలి. ఆ పొందుకునే స్థితి ఎప్పటికి వస్తే అప్పుడు ఆ వాగ్దాన ఫలితాన్ని పొందుకుంటారు. రాలేదనుకోండి, చెప్పలేము. ఏది ఏమైనా అబ్రహాం గారైతే ఎదురు చూసి 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 ఎన్ని సంవత్సరాల వరకు చూశారంటే, బిడ్డ పుట్టేంత వరకు. అప్పటికైన సంవత్సరాలు ఏంటంటే 100వ ఏట, 100 సంవత్సరాలు వచ్చేసాయి. అట్లా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. ఒకసారి దేవుడు అబ్రహాం గారికి కనిపించారు. అబ్రహాం గారితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా మాట్లాడారంటే, అనగనగా ఉండెను పూర్వము ఒక భక్తుడు, అతని పేరు అబ్రహాం, అతడు దైవ భక్తుడు. అనగనగా ఉండెను, శోధించేనతని తన శ్రీ యెహోవా దేవుడు. శోధించేనతని తన శ్రీ యెహోవా దేవుడు. తన కుమారుని బలి ఇమ్మని అడిగిన అబ్రహామును. తన కుమారుని బలి ఇమ్మని అడిగిన అబ్రహామును. చిత్తము ప్రభువాయని అబ్రహాము. దేవుడు సడన్గా కనబడి చక్కని బిడ్డను ఇచ్చిన దేవుడు ఒకసారి అబ్రహాం గారితో మాట్లాడి, అబ్రహాం, నేను ఒక మాట చెప్తున్నాను, దగ్గరకు రా. చిత్తం ప్రభువా, చెప్పండి. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం గారు.